దానికి ఆయన ఖండించాము, ఆయన ఆపేసాము. దయచేసి ఆగండి, మళ్ళీ వస్తాను. మనతో జై భారత్ పార్టీ తరపు నుంచి అధికార సరే ఆగండి, దయచేసి సార్ ఆగండి ప్లీజ్ 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 ఆగండి. చిరంజీవి నాయక్ గారు ఉన్నారు, జై భారత్ పార్టీ. సార్ గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి మీకు అండ్ కో ప్యానలిస్టులకి వ్యూవర్స్ అందరికీ జై భారత్ అండి. ఇప్పుడు షర్మిల గారు కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు, బట్ ఆవిడ కార్యక్షేత్రం తెలంగాణ ఆంధ్ర అనేది ఇంకా డిసైడ్ అవ్వలేదు. ఆవిడ డిసైడ్ అవ్వకుండానే ఆవిడ ఇంపాక్ట్ ఎలా ఉంటుందని అనుకోవడం కొంచెం అర్లియర్ అవుతుంది. బట్ కాంగ్రెస్ పార్టీ స్ట్రెంగ్తెన్ అవ్వాలంటే వాళ్ళు మెయిన్లీ జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా డీల్ చేస్తారనే దాని మీదే ఉంటుంది ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్, కాంగ్రెస్ పార్టీ 2014లో ఫిబ్రవరి 14th రాజ్యసభలో బిల్ పాస్ చేసేటప్పుడు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ని వాళ్ళు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ ప్రైమ్ మినిస్టర్ చెప్పింది ఏంటంటే 5 years ఇవ్వాలనేసి. లేదు అప్పుడు అపోజిషన్లో ఉన్న వెంకయ్యనాయుడు గారు 5 years సరిపోదు 10 years కావాలన్నారు. దెన్ ఎలక్షన్ ర్యాలీస్లో నరేంద్ర మోడీ గారు పీఎం అభ్యర్థిగా 2014లో ఉండి లేదు 5 years సరిపోదు 10 years ఇస్తామని తిరుపతి నుంచి ఆయన కూడా చెప్పున్నారనమాట. సో వీళ్ళందరూ ఏం చేశారంటే ఆంధ్రప్రదేశ్ తాలూకా ఇంట్రెస్ట్ని కేటగారికల్గా సబ్సైడ్ చేసేసేసి కొన్ని కుటుంబాల చుట్టూ రాజకీయాలు తిప్పే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు మాట్లాడిన ప్యానలిస్టులు అందరూ. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి కావాల్సింది ఆంధ్రప్రదేశ్ ఇంట్రెస్ట్. జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల ఎలా ఫైట్ చేయబోతారు, వేరే వేరే పార్టీలో ఫైట్ చేస్తారా చెయ్యరా అది సెకండరీ. చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి కాకుండా ఎన్నిసార్లు ఆపారనేది అది ఇమ్మెటీరియల్ ఆంధ్రప్రదేశ్కి, అది పాస్ట్. అలానే టీడీపీ పురంధరేశ్వరి గారు ఎన్టీఆర్ విషయంలో ఎలా బిహేవ్ చేశారనేది కూడా ఇమ్మెటీరియల్. ఈ పార్టీలు అన్నీ కలిసి ఆంధ్రప్రదేశ్కి ఎలా ప్రత్యేక హోదా తీసుకురాబోతున్నాయి ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఇన్కార్పొరేట్ చేసిన ఇష్యూస్ని ఎలా సాధించబోతున్నాయి అనేది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఇక్కడ. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుంటే మనము బీజేపీ ఏం చెప్పింది, మనం 2014th కమిషను ఫైనాన్స్ కమిషను ప్రత్యేక స్పెషల్ కేటగిరీ స్టేటస్ స్టేట్స్కి ఇవ్వద్దు అని రికమెండ్ చేసింది, అందుకని బీజేపీ ఇవ్వలేదని చెప్పింది. కానీ 14th ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్లో ఎక్కడా కానీ స్పెషల్ కేటగిరీ స్టేటస్ రాష్ట్రాలకు ఇవ్వద్దని ఎక్కడా చెప్పలేదు. బీజేపీకి ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వడం ఇష్టం లేక డెలిబరేట్గా వాళ్ళు ఫైనాన్స్ కమిషన్ మీద తోసేశారు ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్, వాళ్ళకి అవసరం వచ్చిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మీకు ప్యాకేజ్ కావాలా స్టేటస్ కావాలని మోడీ గారే సాక్షాత్ అడిగేశారు. కానీ నిర్మలా సీతారామన్ గారు పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలకి వెళ్ళినప్పుడు క్యాంపెయిన్కి అక్కడ ఆవిడ కేటగారికల్గా స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తామనేసి పుదుచ్చేరికి అనౌన్స్ చేస్తారు. అంటే ఎలక్షన్లో మైలేజ్ పొందేదానికి ఎక్కడెక్కడైతే వాళ్ళు క్యాంపెయిన్కి వెళ్తారో అక్కడ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తామని చెప్తారు. అక్కడ ఫైనాన్స్ కమిషన్ చేసిన రికమెండేషన్ అనేది ఒకటి గుర్తురాదు వాళ్ళకి, చెప్పని రికమెండేషన్ అది. ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి ఇవ్వడం ఇష్టం లేక ఫైనాన్స్ కమిషన్ చెప్పకపోయినా కానీ ఫైనాన్స్ కమిషన్ చెప్పింది మేము ఇవ్వట్లేదు అంటారు. దానికి బీజేపీకి భయపడ్డ ఈ పార్టీలు సోకాల్డ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న వైసీపీ కానీ టీడీపీ కానీ జనసేన కానీ ఇవన్నీ బీజేపీ రిమోట్ కంట్రోల్తో నడుస్తున్న పార్టీలు ఇవి ఎక్కడా కానీ స్పెషల్ కేటగిరీ స్టేటస్ కావాలి లేకపోతే ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఇన్కార్పొరేట్ చేసిన అన్నీ మాకు ఇవ్వాలి అని ఎవ్వరూ నోరు తెరిచే పరిస్థితులు లేరు ఇక్కడ. ఎవ్వరు సార్ మీరు మాట్లాడుతున్నప్పుడు నేను ఎక్కడ ఇంటర్వ్యూ అవ్వలేదు, మీరు మాట్లాడినప్పుడు నేను ఎక్కడ మిమ్మల్ని ఇంటరప్ట్ చేయలేదు, మీరు ఇంటరప్ట్ చేయొద్దు. మీకు టైం వచ్చినప్పుడు మీ గురించి మీరు మాట్లాడుకోండి, మీకు టైం వచ్చినప్పుడు మీరు మాట్లాడండి. రోడ్డు మీద టీవీ డిబేట్ తో కూర్చొని రిమోట్ తో నడిచే పార్టీ మీరు ఎలా చెప్తారు? రిమోట్ తో నడుస్తుంది కాబట్టి చెప్తున్నామండి. మీకు సొంత ఎజెండా ఎక్కడ ఉంది అసలు? మీకు సొంత ఎజెండా ఎక్కడ ఉంది అసలు? మీ సొంత ఎజెండా ఎక్కడ ఉంది అసలు? ఆపండి సార్, ఆపండి. మీరు మాట్లాడేటప్పుడు నేను ఇంటర్వ్యూ చేయలేదు, మీరు మాట్లాడద్దు ప్లీజ్. మీరు మాట్లాడినప్పుడు నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయలేదు, మీరు ఇంటర్వ్యూ అవ్వద్దు మధ్యలో. సో దీనికి ఆంధ్రప్రదేశ్లోని జై భారత్ పార్టీ ఒక క్లియర్ ఎజెండాతో ఉన్నాం సార్. మేము ఆంధ్రప్రదేశ్లో చెప్పనివ్వండి సార్, చెప్పనివ్వండి సార్, నేను చెప్తున్నాను మీరు చెప్పనివ్వండి. మీరు మాట్లాడినని చెప్పి నేను ఒక్క మాట మాట్లాడలేదు సార్, మీరు మాట్లాడినని చెప్పి నేను మిమ్మల్ని ఇంటర్ఫియర్ మీ మాటలు నేను మధ్యలో అసలు ఒక్క చిన్న మాట కూడా మాట్లాడలేదు. ఎట్టి పరిస్థితిలో చేసుకోం సార్, చేసుకోం. బెదిరిస్తున్నారా? ఆంధ్రప్రదేశ్ ఇంట్రెస్ట్ గురించి మాట్లాడితే మీకెందుకు నొప్పి? అదిగా సార్, మేము ఆంధ్రప్రదేశ్ ఇంట్రెస్ట్ గురించి మాట్లాడితే మీకెందుకు? స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి మాట్లాడితే మీరెందుకు కంగారు పడుతున్నారు అక్కడ? అదిగా సార్, మేము స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి మాట్లాడితే మీరెందుకు కంగారు పడుతున్నారు? అంటే ఆంధ్రప్రదేశ్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ రావడం మీకు ఇష్టం లేదా? మీ పార్టీకి ఇష్టం లేదా?
ఆంధ్రప్రదేశ్ కి స్పెషల్ కేటగిరీ స్టేటస్ రావడం మీకు మీ పార్టీకి ఇష్టం లేదా చెప్పండి. మీకు మీ పార్టీకి ఆంధ్రప్రదేశ్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ఇన్కార్పొరేట్ చేసిన ఇష్యూస్ అని రావడం ఇష్టం లేదా చెప్పండి. మీరు చెప్తున్నాను సార్, చెప్పేవారు వెయిట్ చేయలేరా మీరు? చెప్పేవారు వెయిట్ చేయలేరా మీరు? రిమోట్ కంట్రోల్ మాట మాట్లాడబాకు దయచేసి. ఖచ్చితంగా రిమోట్ కంట్రోల్. మీరు మీకంటూ ఒక స్టాన్స్ లేదు. మీ ఎదురాగా ఎవడు వాళ్ళ పార్టీ పెట్టాడు ఈరోజు? సార్ ఆపండి సార్. ఎవరెవరి పార్టీ పెట్టాలో జనాలు డిసైడ్ చేస్తారు, మీరు కాదు ఇక్కడ డిసైడ్ చేయాల్సింది. సార్ మీరు కాదండి డిసైడ్ చేయాల్సింది. పార్టీని ఎవరితో పెట్టించారు మీరు కాదు, జనాలు డిసైడ్ చేయాల్సింది. ఆల్రెడీ పాస్ట్ ఎన్నికల్లో మీరు వేరే వాళ్ళ ద్వారా పార్టీ పెట్టించారని మీకు ఒక గుణపాఠం చెప్పారు. అయినా బుద్ధి రాలా మీకు? అయినా బుద్ధి రాలా? పీకాడు ఆ ప్రత్యేక హోదా ఏం పీకాడు ఈ 4 ఏళ్ళు? ఆపండి ప్లీజ్, మీరు ఆపండి, మీరు ఆపండి. ఆ పెచ్చదనం మానుకోండి, ఆ పెచ్చదనం మానుకోండి. మీరు మానుకోవాలి. పిచ్చతో ఊగుతుంది మీరు, మేము కాదు. పిచ్చతో విర్రవీగుతుంది మీరు, మేము కాదండి. అంతేగాని ఒక ఆలోచన విధానం లేకుండా పిచ్చతో విర్రవీగుతుంది మీరు. పద్ధతిగా ఉండదు, మర్యాదగా ఉండదు. ఒక ఆలోచన విధానం లేకుండా పిచ్చతో విర్రవీగుతుంది మీరు. గొప్ప బతుకులు అనుకుంటున్నారు. మీ బతుకులంటే రోడ్డు మీద పెడితే మళ్ళీ చీ కొడతారు జనాలు. సార్ మీ బతుకులేంటో ఆల్రెడీ తెలుసు సార్ జనాలకి. మళ్ళీ ఎన్నిసార్లు చెప్పించుకుంటారు? ఇంకా ఎన్నిసార్లు చెప్పించుకుంటారు మీ బతుకుల గురించి? నా గురించి అడగరా బాబు. మీ అధిరాజ్యం నా గురించి ఆపండి. ఇంకా మీ బతుకుల గురించి ఆల్రెడీ చెప్తున్నారు, వింటున్నారు కదా, ఇంకా మాతో కూడా చెప్పించుకుంటారు. నువ్వు మర్యాదగా మాట్లాడితే నేను మీరు అంటున్నా, మీరు మర్యాద ఇచ్చి మాట్లాడండి. నువ్వు ఏంటి? నువ్వు మర్యాద ఇచ్చి మాట్లాడు ముందు. ఇప్పుడు పార్టీ 4.5 ఏళ్ళుగా ప్రత్యేక సార్ మేము పార్టీ పెట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం. వీళ్ళకి ఊడిగం చేయడానికి పట్ల పార్టీ అసలు బాబు ఎన్నికలకు ఒక పార్టీతో పొత్తులు పెట్టుకుని ఊరేగడానికి పట్ల పార్టీ మేము. ఆయన నీకు తెలుసో తెలీదో నువ్వేదో పెచ్చోళ్ళగా ఉన్నావు. పిచ్చోళ్ళ మీరు మాట్లాడుతున్నారు, నేను కాదు. నువ్వు మాట్లాడేది పెద్ద మాట్లాడ బాబు. రిమోట్ కంట్రోల్ మాట్లాడతావు. మర్యాద డెకోరం మెయింటైన్ చేయండి. దయచేసి కరెక్ట్ కాదు, దయచేసి ఆగండి. దయచేసి ఆగండి. ఈ పార్టీలన్నీ ఆంధ్రప్రదేశ్ ని కొన్ని కుటుంబాల చుట్టూ తిప్పే ప్రయత్నం చేస్తున్నారు. కుటుంబాల చుట్టూ తిప్పే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు. సార్ ఎప్పుడు వచ్చాడు ఏం మాట్లాడాడు? శాంతిప్రసాద్ గారు ప్రజాస్వామ్యంలో వారికి తీసుకొస్తాడు చెప్పరు. వారికి హక్కు లేదా ప్రజాస్వామ్యంలో వారు మాట్లాడే కాదు. కానీ పక్క పార్టీ తోలనాడద్దని చెప్పండి. వాళ్ళ పార్టీ సిద్ధాంతాలు చెప్పుకోమంటే ఆశయాలు చెప్పుకోమంటే చెప్పండి. అనైతికంగా బురద చల్లటం, ఇష్టారాజ్యం చెప్పే క్రమంలో మీరు అడ్డు తగిలితే మేమేం చేసేది? నువ్వు రిమోట్ కంట్రోల్ మాట్లాడితే బాగోదు, పద్ధతి కాదు. మీరు ఎందుకు భయపడుతున్నారండి? టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళు ఏం మాట్లాడట్లా, మీరు రిమోట్ కంట్రోల్ లో ఉన్నారా? మీరు రాజకీయాల గురించి తెలుసా? రిమోట్ కంట్రోల్ పార్టీగా అది కాదండి. అక్కడ ఉన్న టీడీపీ కానీ వైసీపీ వాళ్ళు కానీ రిమోట్ కంట్రోల్ అంటే ఉలికి పడట్లా. మీరు ఎందుకు ఉలికి పడుతున్నారు? మీరు రిమోట్ కంట్రోల్ పార్టీనా మీది? నువ్వు వాగుడు వెనక్కి తీసుకో. మీరు మర్యాద ఇచ్చి మాట్లాడటం నేర్చుకోండి. మీరు మర్యాద ఇచ్చి మాట్లాడటం నేర్చుకోండి ముందు. శాంతిప్రసాద్ గారు దయచేసి వదిలేయండి సార్, దయచేసి వదిలేయండి. శాంతిప్రసాద్ గారు దయచేసి వదిలేయండి, దయచేసి వదిలేండి. చిరంజీవి నాయక్ గారు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో, కాంగ్రెస్ పార్టీ గతంలో మేనిఫెస్టోలో 2019 ఎన్నికలు అనుకుంటున్నాను, ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇస్తాను వారు మేనిఫెస్టోలో పెట్టారు. ఎలక్షన్ అయిన తర్వాత పార్లమెంట్ లో ఎప్పుడన్నా మాట మాట్లాడారు. ఒక నోటీస్ ఇచ్చారా లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ? ఇవ్వలేదే. వాళ్ళ చిత్తశుద్ధి అక్కడే ప్రూవ్ అవుతుంది కదా. అంటే ఇప్పుడు జై భారత్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా తీసుకొస్తుంది. ఎందుకు రాదండి? మా అధ్యక్షుల వారికి ఆ కమిట్మెంట్ ఉంది రాష్ట్రం పట్ల, ప్రజల పట్ల. మా అధ్యక్షుల వారు కమిట్మెంట్ తో వచ్చారు. 2019 ఎన్నికల అయిన దగ్గర చేంజ్ చేశాడు. మీ పర్మిషన్ తోటి నాకు ఒక మాట, నేనేమంటానంటే నాయక్ గారికి స్వతంత్ర పార్టీ మన మిత్రుడికి నేనేం చెప్తానంటే, ఆయన మాట్లాడేటప్పుడు ఎట్లా మొదలు పెట్టాడంటే ఈ రాష్ట్రానికి ఏదో ప్రయోజనం, మిగతా విషయాలు అనవసరం అన్నట్టుగా. అవునండి, మీరు మాట్లాడిన ప్రతి మాటలో కుటుంబాల చుట్టూ తిప్పారు రాజకీయాన్ని, రాష్ట్రం చుట్టూ తిప్పలేదు. మీరు
మీరు పెట్టిన debate మీరు గురించి కుటుంబాల చుట్టూ తిప్పారు. వివేకానంద రెడ్డి, పురంధరేశ్వరి, చంద్రబాబు, జగన్ రెడ్డి, షర్మిల కుటుంబాల చుట్టూ తిప్పుతున్నారు మీరు రాజకీయాన్ని. కాదు కాదు ఆంధ్రప్రదేశ్ అంటే కొన్ని కుటుంబాలు ఫైనల్ గా మన చర్చలో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే షర్మిల గారి ఇంపాక్ట్ ఏపీ కాంగ్రెస్ లో ఏ మేరకు ఉంటుంది? అసలు ఆవిడ ఏపీకి వస్తుందో రాదో తెలియదు కదండి. ఆ విషయం మాకు Right. మేము ఆవిడ ఏపీకి వస్తుందో రాదో తెలియదు. 2-3 days వెయిట్ చేయమని ఇందాక చెప్పారు ఢిల్లీలో మాట్లాడతాం. సాంబశివరావు గారు మాట్లాడలేదని మాకు certificate ఇప్పుడు ఇచ్చారు ఆయన కదా. జయబారి పార్టీ అంటే జేడి లక్ష్మణ్ గారిదా? అవునండి అవును. ఆయన కుటుంబం కాదా ఏంటి? ఆయన కార్పొరేట్ కంపెనీయా? అందరు కుటుంబ కంపెనీలు అంటాడు. ఆయన ఏ కంపెనీ? జేడి లక్ష్మణ్ గారి వ్యక్తి. సార్ లక్ష్మీనారాయణ గారి కుటుంబాలు అందరు రాజకీయాల్లో లేరు. అన్న ఒక పార్టీలో, చెల్లి ఒక పార్టీలో, కొడుకు ఒక పార్టీలో, కూతురు ఒక పార్టీలో లేరండి. నిన్నగా మొన్న పుట్టింది పార్టీ తీసుకొచ్చి కుటుంబాన్ని ముందు పెట్టేస్తున్నారు. ఆయన మాత్రం 4 పార్టీలు సార్ మేము మాట్లాడుతుంది స్పెషల్ కేటగిరీ స్టాటస్ గురించి అండి. కేసీఆర్ ఉద్యోగం చేసిన సార్ స్పెషల్ కేటగిరీ స్టాటస్ గురించి మేము మాట్లాడుతుంది. మీ అధినేత పార్టీ పెట్టకముందు ఏం చేశారు, ఏం స్పీచ్ ఇచ్చారో ఏమి సార్ ప్రజలకు వదలండి. ఎలక్టరల్ రిప్రజెంట్ లో ప్రజల ద్వారా ఎలక్ట్ అయిన వాళ్ళు ఏం చేస్తారో అని చూసామండి. ఒక్క 23 రైట్ చిరంజీవి నాయక్ గారు దయచేసి ఆగండి. 1 by 1 కంక్లూజన్ ఇవ్వండి సాంబశివరావు గారు. ప్రాంతీయ పార్టీలని కుటుంబ అది పార్టీలే. కావాల్సిందే అని చెప్పేసి మీరు వేరే విషయం మాట్లాడుతున్నారు. వేరే విషయాలు అయితే మేము కూడా మాట్లాడతాం. మీరు ఏ సబ్జెక్ట్ మీద మాట్లాడతారో చెప్పండి, ఆ సబ్జెక్ట్ మాట్లాడతాం. ఆ సబ్జెక్టే మాట్లాడుతున్నానండి. నేను ఆంధ్రప్రదేశ్ కి స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి మాట్లాడండి. కుటుంబాల చుట్టూ తిప్పొద్దు అంటున్నారు రాజకీయాన్ని. ఎవరు ఇస్తారండి కుటుంబ ఇప్పుడు ఏపీ స్టేటస్ ఎవరు ఇస్తారు నాకు చెప్పండి. సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాలండి. మీ నాలెడ్జ్ ఏందని నేను చెప్తాను. చెప్పండి. సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాలి. ప్రధానమంత్రి అప్పుడు హామీ ఇచ్చారు కదా ఇస్తామని 5 సంవత్సరాలు. చెప్పేదండి ఒక మాట మెడ నుంచి తెస్తామన్నారు. ఎన్నికైన తర్వాత రేణిగుంట ఎయిర్పోర్ట్ కి వెళ్ళి మెడ నుంచి వచ్చారు ప్రధానమంత్రి రిసీవ్ చేసుకునే దగ్గర. ఊరినే మాట్లాడతారు ఊరినే ఏదో రైట్ రైట్ మాట్లాడతారు. కంక్లూజన్ సాంబశివరావు గారు. సరే అంశాలు అయ్యా, బ్రహ్మనాయుడు గారు స్టేటస్ స్పెషల్ స్టేటస్ చూడటానికి ఒక 11 పారామీటర్స్ చెప్పండి. ఏమండి Right, right. స్పెషల్ స్టేటస్ చూడటానికి మాణిక్యాల గారు ఒక్క నిమిషం ఆగండి. సార్ మీకు ఏ మాత్రం స్పెషల్ కేటగిరీ స్టేటస్ మీద ఒక్కళ్ళకి చిత్తశుద్ధి లేదు. మేము మాట్లాడితే మీరు మధ్యలో ఇంటర్వ్యూ గెలవ చేయడానికి తప్ప ఇంకో దానికి పనికిరాదు మీరు ఇక్కడ. వచ్చి హామీ ఇస్తారేమో కాంగ్రెస్ గెలిపిస్తే ప్రత్యేక హోదాని తీసుకొని వస్తానని హామీ ఇస్తారేమో రేపు ఏపీ పిసిసి అధ్యక్షులు అయిన తర్వాత లేకపోతే ఏపీ వస్తే వెల్కమ్ చేద్దామండి. ఆవిడ కానీ ఆ స్టేట్మెంట్ వస్తే వెల్కమ్ చేద్దాము. ఈ లోపు ఆ స్టాన్స్ తీసుకుంది మేము కదా, మా అధ్యక్షులు వారు కదా. జై భారత్ పార్టీ అప్పుడు కాంగ్రెస్ సపోర్ట్ చేసిద్దా? ఖచ్చితంగా స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం ఏ పార్టీ మాట్లాడినా వాడికి మేము సపోర్ట్ చేస్తాం. ఎందుకంటే మేము ఆల్రెడీ ఆ stand తో ఉన్నాం కదా. ఇది వైసీపీ వ్యతిరేకం సీఎస్ గారికి పుట్టిన సార్ రైట్ వైసీపీ రైట్ వదిలేసేయండి అంశాలు వదిలే. శాంతిప్రసాద్ గారు కంక్లూజన్ ఇవ్వండి. ఎవరి వ్యతిరేక ఓటు ఎవరిని చూసి ఎవరిని బెనిఫిట్ ఎవరు చేయాలనుకున్నారో జనాలు 2019లో చూశారు. పాపం బాగా చెప్పారు. చిరంజీవి గారు ఆగండి దయచేసి. మాణిక్యాల గారు దయచేసి ఆగండి. శాంతిప్రసాద్ గారు కంక్లూజన్ ఇవ్వండి. శాంతిప్రసాద్ గారు కంక్లూజన్. చిరంజీవి నాయక్ గారు దయచేసి కొంచెం ఓపిక పట్ట సమయం లేదు. 2019లో వ్యతిరేక ఓటు ఎవరు చీల్చాలని ఎవరు ప్రజల చేత వాతలు పెట్టించుకున్నారో గుర్తుంది బానే. అప్పుడు మీ అధినేత జనసేన పార్టీలో ఉన్నారు. నువ్వే ఆవేశపడబాక. ఇప్పుడు మీ పార్టీ అధినేత జనసేన పార్టీలో ఉన్నారు. ఉండొచ్చండి కానీ మా పార్టీ ఇప్పుడు అధినేత, అప్పుడు ఆ పార్టీకి అధినేత కాదు కదా. అప్పుడు ఆయన కూడా మీరు నిందించాలి అయితే. లేదు సార్, ప్రతిదీ అధ్యక్షులు వారు చెప్పినట్టు పార్టీ నడుస్తుందండి. అభ్యర్థులు చెప్పినట్టు నడవదు కదా పార్టీ. గోళికి తింటూ కూర్చున్నాడా, గుడ్డి గుర్రాలు పళ్ళు చదువుతూ కూర్చున్నాడా ప్రత్యేక హోదా మీద ఉద్యమం చేయకుండా? రైట్ మాణిక్యాల గారు. బిఎన్ గారు యా బిఎన్ గారు చెప్పండి. మొత్తం అంటే జై భారత్ పార్టీ వారికి మాట్లాడే హక్కు లేదా? సార్ ముగ్గురు కలిసి నిర్వహించారండి. ఆంధ్రప్రదేశ్ స్పెషల్ కేటగిరీ స్టాటస్ విషయంలో వైసీపీ, టీడీపీ, జనసేన ముగ్గురు దొందే. ముగ్గురు కలిసి మోసం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్. వైసీపీ, జనసేన, టీడీపీ ముగ్గురు కలిసి ఆంధ్రప్రదేశ్ కి తీరని అన్యాయం చేస్తున్నారు. మీరు స్పెషల్ కేటగిరీ స్టాటస్ రాకుండా అది ప్రజల్ని చైతన్యవంతం చేయండి. ఖచ్చితంగా చేస్తాం సార్. మేము ఖచ్చితంగా చేయబోతున్నాం. రేపు జనవరి 26న మా అధ్యక్షులు గారు అదే కార్యాచరణతో ముందుకెళ్తున్నారు. ఒక నిమిషం అండి నాకు. ఇక్కడ బ్రహ్మనాయుడు గారు చిరంజీవి కంటే ఆ జై భారత్ ప్రతినిధి నాయక్ గారిని ఒక క్వశ్చన్ అడుగుతా. ఆయన మీరు రకరకాల పార్టీ పార్టీల్లో పెట్టారు, పోటీ చేశాడు. మీరు ఎజెండా కానీ ఒక్క నిమిషం ఆగండి. సంవత్సరం గారు మీరు ఆగండి. 1 by 1 సార్ జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టినప్పుడు 2011లో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పుడు ఎజెండా ఏంటండి? ఒక్క నిమిషం ఒక్క సీఎం కుర్చీ తప్ప రాష్ట్రాన్ని కాపాడాలి, రాష్ట్రాన్ని బాగుపెట్టాలని ఎజెండా ఏమైనా ఉందా ఆ రోజు? చిరంజీవి గారు మీకేముంది ఎజెండా? అది నియంత్రణ ఉందా? మాకు ఏముందంటే ఎజెండా? సార్ మాకు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని పాలకుల్ని చేయాలని ఎజెండా ఉంది మాకు. మాట్లాడడానికి నీకు ఏం చేస్తారు పాలకుల్ని? మీరు బానిసలు చేశారు జనాల్ని.
Right. కుటుంబ పాలన మధ్యలో చేశారు జనాల్ని మీరు. ఇప్పుడు మీ కుటుంబ పాలన కాదా? కుటుంబ పార్టీ ఎక్కడ ఉన్నది అసలు? మాగారు కుటుంబం మా జగన్మోహన్ రెడ్డి ఒకరేనా? Right, right. అవినాష్ రెడ్డి ఎవరండి? వైఎస్ అవినాష్ రెడ్డి ఎవరు? కడపంటి గుండె కరుణాకర్ రెడ్డి ఎవరు? కుటుంబంలో 6 చేస్తారా? మొన్నటి షర్మిల గారు ఎక్కడ ఉన్నారు? తెరణాలకు వచ్చినట్టు మొన్నటి షర్మిల గారు ఎక్కడ ఉన్నారండి? ఆయన ఏదో వివేకానంద సూక్తులు చదువుతా ఏంది ఆయన చేసేది? ఆయన విశాఖ ఉక్కు గురించి చూస్తారు కదా, చూస్తారండి. 2024లో ఏ సూక్తులు చదువుతారో చూస్తారు కదా మీరు. అందరు డబ్బులు ఐరన్ వాళ్ళు కొందా అన్నాడు. సార్ వీళ్ళకైతే ఒక భయం గట్టిగా పట్టుకుందండి, గట్టిగా వీళ్ళ ముగ్గురికి ఒక భయం పట్టుకుంది. 2024లో మా వల్ల వీళ్ళ కిరీటాలు కింద పడిపోతాయని భయం పట్టుకుంది వీళ్ళకి పక్కాగా. అయ్యా చిరంజీవి అసలు మీకు బ్రహ్మరాజు రైట్ జేడీ లక్ష్మణ్ గారి గురించి ఒక్క నిమిషం చదువుతా. ఆకాశంలోకి వచ్చిన రాజకీయ నాయకుడు సార్ మీరు వ్యక్తుల చుట్టూ రాజకీయాలు చెప్పడం ఆపాలి మీరు. Election one by one తెచ్చే మీరు వ్యక్తుల చుట్టూ రాజకీయాలు చెప్పడం ఆపాలి మీరు. వాళ్ళు ఆపండి సార్, వాళ్ళు మొదలుపెట్టింది వాళ్ళు, మొదలుపెట్టింది వాళ్ళు, మొదలుపెట్టింది వాళ్ళు. చెప్పండి రిమోట్ కంట్రోల్ సార్, నువ్వెవడు రిమోట్ కంట్రోల్? 100% రిమోట్ కంట్రోలే మీరు. మీకు సొంత ఎజెండా లేదు, మీ పార్టీకి సొంత ఎజెండానే లేదు. ఎప్పుడు వీళ్ళ పల్లకిలు మోయడం తప్ప. రైట్ చిరంజీవి గారు కుల ఓట్లు చేర్చడానికి వ్యతిరేక ఓట్లు చేర్చడానికి పుట్టిన ఏంటయ్యా కులం 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 అని ఆంధ్రప్రదేశ్ ని కులం కుప్పట్లో నెడుతున్నారు కదా మీరు. ఒకటే కులం 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 కులం, ఒకటే గొడవ. నాకు తెలుసు, నీకేం తెలుసు? మీ వాడు మొన్నదాకా ఈ రోజు నీకు అధినేత అయితే కావచ్చు, మొన్నదాకా మాట కూర్చుంది. కుల కుంపట్లు రగిల్చే ప్రయత్నం చేస్తారు ఎప్పటికీ. కులం దాటి బయటకు వచ్చి మాట్లాడండి. మీ అధినేతలు అడుగు, మీ అధినేతలు అడుగు. కులం దాటి బయటకు వచ్చి మాట్లాడండి. ఆంధ్రప్రదేశ్ అంటే కుల కుంపట్లు చేసేసారు మీరు. తెలియకుండా పిచ్చి పచ్చవాడు వాగి. రైట్ సార్ దయచేసి వదిలేండి. సార్ మీరు మర్యాదగా మాట్లాడటం నేర్చుకోండి. చిరంజీవి గారు 2019లో మీ వాడు ఓటు ఉపయోగించుకున్నాడా? ఎన్నికల్లో ఓటే ఉపయోగించుకున్న వాడు ఈ రోజు పార్టీ పెట్టి దేశాలు వదిలేస్తాడట. ఏం మాట్లాడతా చూడండి సార్ 2024లో ఏం జరుగుతుందో. 2024లో చూడండి. చిరంజీవి గారు దయచేసి ఆగండి. ధన్యవాదాలు అండి చర్చలో పాల్గొన్నందుకు. చిరంజీవి నాయక్ గారు, జయ భారత్ పార్టీ, మేడా సాంబశివరావు గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు.